తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఒక 30 నామినేషన్లు పూర్తయినవి. ఇంకా 30 నామినేషన్లు వేయడానికి టోకెన్లు తీసుకుని రెడీగా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరి మాలలకు మాల అనుబంధ కులాలకు తీవ్ర నష్టం జరుగుతుంది. విద్యాపరంగా, ఉద్యోగుల పరంగా, ఉపాధి పరంగా, సంక్షేమ పథకాలలో మరి ఏదైతే ఎంబీబీఎస్లో కానీ, డిగ్రీలో కానీ, పీజీలో కానీ, ఎల్ఎల్బీలో కానీ, ఎల్ఎల్ఎంలో కానీ, అదేవిధంగా ఎంబీబీఎస్ తర్వాత పాలిటెక్నిక్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో విద్యార్థులకు చదువుకోవడానికి మరి చాలా ఇబ్బందులు జరుగుతున్నవి. అదేవిధంగా సీట్లు రాలేని పరిస్థితిలో ఉన్నటువంటి మాల సామాజిక వర్గం విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్న సందర్భం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను పరిశీలించకుండా మరి ఆగమేఘాల మీద తెలంగాణ రాష్ట్రంలో మరి నేను చేస్తానని చెప్పేసి ఈరోజు చేసినటువంటి తీరును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మరి సమన్వయము అనేది అందరికీ దక్కాలి. సమన్వయం జరిగినప్పుడు సమానత్వంగా అందరికీ కూడా వాటా వచ్చినప్పుడే అప్పుడు అందరికీ సమన్వయం జరుగుతుంది. మరి అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి 1262 కులాలకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలకు మరి హక్కులు కల్పించి, రిజర్వేషన్లు కల్పించి మరి అన్ని విధాలుగా అన్ని వర్గాలతో సమానంగా మరి ఆర్థిక, రాజకీయ, సామాజికంగా, విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మరి అభివృద్ధి చెందాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి రిజర్వేషన్లు హక్కులను కల్పిస్తే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజు ఏప్రిల్ 14 రోజు 2025 రోజున వారి యొక్క జన్మదినం రోజు ఈ ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని తీసుకొచ్చేసి మరి గ్రూపులుగా చేయడం జరిగింది. దానిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీరు ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విచ్చలవిడిగా ఉన్నటువంటి కులాలను తెచ్చి ఒక షెడ్యూల్లో చేర్చి మరి వాళ్లకు హక్కులు, రిజర్వేషన్ కల్పిస్తే ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు తెచ్చిన చట్టాన్ని మరి రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే రోస్టర్ పాయింట్ విధానంలో మరి 20 లోపు 2 రోస్టర్ పాయింట్లను మాకు 13 రోస్టర్ పాయింట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి 5 నుంచి 8% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఇప్పుడు బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్లో మరి మేము కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించబోతున్నాం. మరి ఏదైతే 7 డివిజన్లు ఉన్నావో 7 డివిజన్లో మా యొక్క జనాభా 50 లక్షల వరకు ఉంటుంది కాబట్టి మేము 50,000 వరకు ఉంటుంది కాబట్టి మేము మొత్తం 7 డివిజన్లు తిరిగి మా యొక్క జనాభాను మరి జాగృతం చేసి, ఐక్యం చేసి మరి కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించడానికి మేము కంకణం కట్టుకున్నాము. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసిందంటే అది దామోదర్ రాజనరసింహ అని చెప్పి అంటున్నారు. మన మహేష్ గారు ఎవరైతే ఎమ్మెల్సీగా మహేష్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ, వారిని మేము అడిగితే అది అంతా కూడా దామోదర్ అని తెలుసు అని చెప్పి అంటుండ్రు. ఇక్కడ కుట్రలు జరిగినవి. దామోదర్ గారు చెప్పినటువంటి పద్ధతి విధానం బాగలేదు. దామోదర్ చెప్పినట్టుగానే అక్కడ రాసినటువంటిది ఏదైతే షమీమ్ అఖ్తర్ రిపోర్ట్ ఉన్నదో ఆ షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో చూడండి. మరి షమీమ్ అఖ్తర్ రిపోర్ట్లో ఈ రాష్ట్రంలో 5,25,000 ఉద్యోగాలు ఉంటే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, దళితులు 93,000 ఉన్నారు. 93,000లో మాదిగలు 46,000, మాలలు 36,000, ఉపకులాలు 11,000 ఉన్నారు. మరి ఎవరు వెనుకబడ్డారో మీకు తెలియదా? మీరు లెక్కలు రావా? ఒక్కసారి పరిశీలన చేయండి. మరి ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకు న్యాయం జరగాలి. కాబట్టి ఈరోజు మీరందరూ కూడా కుట్రతో చేసినటువంటి ఏదైతే వర్గీకరణ ఉందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి మీరు పరిశీలన చేసి మాకు 20 లోపు 2 రోస్టర్ పాయింట్లు కేటాయించాలి, 5 నుంచి 8% రిజర్వేషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ, లేని పక్షంలో ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్తో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని చిత్తుగా ఓడిస్తాం. అదేవిధంగా స్థానిక ఎలక్షన్లు ఏదైతే ఉందో మరి రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీని మరి చిత్తుగా ఓడించి పొందబెట్టడానికి కంకణబద్ధులమై మరి ముందుకు వచ్చినామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై భీమ్.